గుడ్ ఈవినింగ్. భారతదేశ ఎన్నికల సంఘంలో అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో ఒక ప్రధాన ఎన్నికల కమిషనర్ అలాగే మరో ఇద్దరు ఎన్నికల కమిషనర్స్ ఉంటారు. ఈ ఎన్నికల కమిషనర్స్లో ఒకరైన అశోక్ లవాసా వారు రాజీనామా చేయడం జరిగింది. వాస్తవానికి అశోక్ లవాసా గారు ఏప్రిల్ 2021లో ప్రధాన ఎన్నికల కమిషనర్గా నియమింపబడడానికి అన్ని అర్హతలు కలిగిన వ్యక్తి. సాధారణంగా ఎన్నికల కమిషన్లో చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ప్రధాన ఎన్నికల కమిషనర్ రిటైర్ అయిన తర్వాత మిగతా ఇద్దరు ఎలక్షన్ కమిషనర్స్లో ఎవరైతే సీనియర్ మోస్ట్ ఉంటారో వారిని ఎలక్షన్ కమిషనర్గా నియమించడం అనేది జరుగుతుంది. అయితే ప్రస్తుతం ఉన్న సభ్యుల్లో సీనియర్ మోస్ట్ సభ్యుడైన అశోక్ లవాసా వారికి 2021 ఏప్రిల్లో ప్రధాన ఎన్నికల కమిషనర్గా నియమింపబడే అవకాశం ఉన్నప్పటికీ వారు రాజీనామా సమర్పించడం జరిగింది. దానికి గల కారణం ఏమిటి అంటే, మనకు ఏషియాలో ఒక ప్రత్యేకమైన ఒక బ్యాంక్ మనకు కనిపిస్తుంది. దాన్ని ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అంటాం, ఏడిబి. ఎక్కడుంది అది? అది మనీలాలో ఉంది. మనీలా ఏంటి? ఫిలిప్పీన్స్. సో అక్కడ ఉన్న ఆ ఏడిబిలో అశోక్ లవాసా గారిని వైస్ ప్రెసిడెంట్గా నియమించడం జరిగింది. కాబట్టి వారు అక్కడికి వెళ్ళిపోవడానికి నిర్ణయించుకున్నారు. అందుకోసం తన పదవికి, ఎలక్షన్ కమిషనర్ పదవికి, దట్ ఈస్ ఎన్నికల కమిషనర్ పదవికి వారు రాజీనామా సమర్పించడం జరిగింది. ఈ పాయింట్స్ జ్ఞాపకం పెట్టుకోవాలి. అలాగే దీంతోపాటు ఇంకా నేను కొన్ని పాయింట్స్ కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. చూడండి, మనకు భారతదేశంలో ఉన్న ఈ ఎన్నికల సంఘం చేసే పనులు ఏంటి అంటే, నిష్పక్షపాతంగా శాంతియుతంగా ఎన్నికలు జరిగేటట్టు చూసే బాధ్యత ఈ రాజ్యాంగబద్ధమైన సంస్థ ఎన్నికల సంఘానిది. మరి ఎన్నికల సంఘం ఏ ఎన్నికలు నిర్వహిస్తుంది అంటే, రాష్ట్రపతి ఎన్నికలు, ఉపరాష్ట్రపతి ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు, రాజ్యసభ ఎన్నికలు, అలాగే రాష్ట్రాల్లో ఉండే రాష్ట్ర అసెంబ్లీల ఎన్నికలు, అలాగే కొన్ని రాష్ట్రాల్లో ఉండే శాసన మండలి ఎన్నికలు, వీటన్నిటిని నిర్వహించే బాధ్యత మన ఎన్నికల సంఘానిది. మళ్ళీ ఒకసారి చెప్తాను. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, లోక్సభ, రాజ్యసభ, అలాగే రాష్ట్రాల్లో ఉండే అసెంబ్లీలు, అలాగే కొన్ని రాష్ట్రాల్లో ఉండే శాసన మండళ్లకు సంబంధించి ఎన్నికలు నిర్వహించే అధికారం రాజ్యాంగం ఎన్నికల సంఘానికి కట్టబెట్టింది. అయితే మన ఎన్నికల సంఘం ముందు నుంచి కూడా ఈ తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తూ వస్తుంది. అందుకనే ఎన్నికలు వచ్చాయి అంటే మనకు ఎన్నికల కమిషన్కి సంబంధించిన వార్తలు చాలా అందుతుంటాయి. ఎన్నికల సమయంలో అది చాలా చాలా పవర్ఫుల్ బాడీ. ఎంత పవర్ఫుల్ బాడీ అంటే, అటు ప్రధానమంత్రికైనా లేదా ఇక్కడ రాష్ట్రాల్లో ఉండే ముఖ్యమంత్రికైనా సూచనలు జారీ చేసే అధికారం దానికి ఉంది. అలాగే ఏ స్థానంలో ఏ వ్యక్తి ఉన్నా కూడా ఆ స్థానం నుంచి ఆ వ్యక్తిని తప్పించవచ్చు, లేదా ఆ వ్యక్తిని వేరే చోటుకు బదిలీ చేసే అధికారం కూడా ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘానికి ఉంది. మామూలు ఇప్పుడు ప్రస్తుతం ఏమీ ఎన్నికలు లేవు కాబట్టి ఎన్నికల సంఘం దేంట్లో కూడా జోక్యం చేసుకోదు. కానీ ఎన్నికలు వచ్చాయి, ఒక్కసారి షెడ్యూల్ అనౌన్స్ అయింది అంటే ఎలక్షన్ కమిషన్ విల్ బికమ్ వెరీ 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 పవర్ఫుల్ బాడీ. క్లియర్ అయిపోయింది కదా? సో ఇప్పుడు నేను మీకు కొన్ని పాయింట్స్ చూపిస్తాను. దాని తర్వాత మనం మళ్ళీ డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. అలాగే జ్ఞాపకం పెట్టుకోండి, మన ఎన్నికల సంఘంలో ఒక ప్రధాన ఎన్నికల కమిషనర్ అలాగే ఇద్దరు ఎన్నికల కమిషనర్లు సభ్యులుగా ఉంటారు. వీరందరినీ నియమించేది కూడా రాష్ట్రపతి. సో రేపు పొద్దున ఎగ్జామినేషన్లో అడిగే పాసిబిలిటీ ఉన్న క్వశ్చన్ ఏంటి? ప్రధాన ఎన్నికల కమిషనర్ను ఎవరు నియమిస్తారు, ఇతర ఎన్నికల కమిషనర్లను ఎవరు నియమిస్తారు? రెండిటికి ఆన్సర్ వచ్చేసి రాష్ట్రపతి. రైట్? ఇప్పుడు చూడండి, సో ఈరోజు మన పాయింట్ ఏమిటంటే, అశోక్ లవాసా గారు ఎందుకు రాజీనామా చేయడం జరిగింది. చూడండి, ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది మనకు. ఎన్నికల కమిషనర్ తన రాజీనామా పత్రాన్ని ఎవరికి సమర్పిస్తారు? ఇప్పుడే మనం చెప్పుకున్నాము,
ప్రధాన ఎన్నికల కమిషనర్ని, ఇతర ఎన్నికల కమిషనర్లని నియమించే అధికారం రాష్ట్రపతికి ఉంది అని. ఇప్పుడు మన పాయింట్ ఏమిటి? ఎన్నికల కమిషనర్ తన రాజీనామా పత్రాన్ని ఎవరికి సమర్పిస్తారు? ప్రధాన ఎన్నికల కమిషనరా, ప్రధాన మంత్రిగా, రాష్ట్రపతిగా లేదా ఉపరాష్ట్రపతిగా? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, దట్ ఈస్ ప్రెసిడెంట్. జ్ఞాపకం పెట్టుకోండి, ప్రధాన ఎన్నికల కమిషనర్ అయినా, ఇతర ఎన్నికల కమిషనర్లు అయినా ఎవరైనా కూడా రాజీనామా పత్రాన్ని సమర్పించేది రాష్ట్రపతికి. రైట్. అలాగే మనకు ఇంకా కొన్ని పాయింట్స్ మీరు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్లీజ్ నోట్ అని పెట్టాను కదా, దాని కింద చూడండి, మన ప్రస్తుత ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు అంటే వారి పేరు సునీల్ అరోరా. చూడండి, ఇటువంటి పేర్లన్నీ కూడా మీరు ఖచ్చితంగా జ్ఞాపకం పెట్టుకొని తీరాలి, ఎందుకంటే ఎగ్జామినేషన్లో అడిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి రేపు పొద్దున మీకు ఏమైనా ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చి మన భారతదేశ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు అంటే ఆన్సర్ సునీల్ అరోరా. రైట్. కానీ చూడండి, వారు ఏప్రిల్ 2021లో రిటైర్ అయిపోతున్నారు. రైట్. ఎప్పుడైతే వారు రిటైర్ అవుతారో అక్కడ ఈ పేరు మారుతుంది. కాబట్టి మనం చెప్పిన ఈ పేరు ఇప్పటి నుంచి ఏప్రిల్ వరకు కూడా మనకు ఇది యూస్ఫుల్గా ఉంటుంది. అంటే దీన్ని బట్టి మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, మనకు కావాల్సిన ఈ కరెంట్ అఫైర్స్ ఎప్పటికప్పుడు మనం అప్డేట్ చేస్తూ ఉండాలి. అంటే ఈ సునీల్ అరోరా గారు రిటైర్ అయిన తర్వాత వచ్చేది ఎవరు అన్నది మనం అప్పుడు అప్డేట్ చేసుకుందాం. అందుకని బ్రాకెట్లో పెట్టాను, యాజ్ ఆఫ్ ఆగస్ట్ 20, 2020 ఇప్పటి వరకు. అలాగే ఒక ఎన్నికల కమిషనర్ ఏమో అశోక్ లవాసా అని చెప్పుకున్నాం. మరి ఇంకొక ఎన్నికల కమిషనర్ ఎవరు అంటే ఆయన పేరు సుశీల్ చంద్ర. రైట్. ఇప్పుడు అశోక్ లవాసా గారు రాజీనామా చేశారు కాబట్టి ఆ రాజీనామా ఇప్పుడు ఆగస్టు 31 లోపల ఆమోదిస్తున్నారు, వారిని రిలీవ్ చేస్తారు. దాని తర్వాత అశోక్ లవాసా గారి స్థానంలో ఇంకొకరిని నియమిస్తారు. ఆ ఇంకొకరు ఎవరు అనేది కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. అంటే ఈ చేంజెస్ అన్నీ కూడా మనకి ఎలా తెలుస్తాయి అంటే కరెంట్ అఫైర్స్ని మనం రెగ్యులర్గా మనం ఫాలో అవుతుంటే తెలుస్తుంది. క్లియర్. అందుకే నేనేం చెప్పాను మీకు, అట్లీస్ట్ ఒక పేపర్ చదవండి, మీకు నచ్చిన పేపర్ ఏదైనా మీరు కంపల్సరీగా చదవండి. చదివితే సో మీ అంతా మీరే రైట్, యు ఆర్ ఎంపవరింగ్ యువర్ సెల్ఫ్. అది చాలా చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ఫర్ ఆల్ ద క్యాండిడేట్స్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. నెక్స్ట్ చూడండి, అలాగే ఈ క్రింది వారిలో ఎవరిని ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకుకు వైస్ ప్రెసిడెంట్గా నియమించడం జరిగింది? సునీల్ అరోరా కాదు, సుశీల్ చంద్ర కాదు, జీసీ ముర్ము. ఎవరు జీసీ ముర్ము? గిరీష్ చంద్ర ముర్ము. ఇటీవలే వారి గురించి మనం మాట్లాడుకున్నాము. జమ్మూ అండ్ కాశ్మీర్కు నియమింపబడ్డ మొట్టమొదటి లెఫ్టినెంట్ గవర్నర్ కదా. వారు ఆగస్టు 5వ తేదీన రాజీనామా చేశారు. ఆగస్టు 8వ తేదీన జీసీ ముర్ము గారిని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్గా నియమించడం జరిగింది. రైట్. కాబట్టి ఈ పేరు కూడా ఇలా జ్ఞాపకం పెట్టుకోవాలి మనం. అలాగే ఆప్షన్ డి చూస్తే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి అశోక్ లవాసా. వారినే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్కి వైస్ ప్రెసిడెంట్గా నియమించడం జరిగింది. చూడండి పాయింట్స్ చూడండి. రాజీనామా సమర్పించేశారు. ఏమని అడిగారు? ఆగస్టు 31కంతా నన్ను రిలీవ్ చేయండి. ఆయన్ని వైస్ ప్రెసిడెంట్గా, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్గా నియమిస్తున్నట్టుగా జూలై 2020లోనే ప్రకటన వెలువడింది. సో దానికి సంబంధించి వారు ఇప్పుడు రాజీనామా సమర్పించడం జరిగింది. రైట్. ఈయనే వీరే అశోక్ లవాసా రాజీనామా సమర్పించిన ఎన్నికల కమిషనర్, అలాగే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్కి వైస్ ప్రెసిడెంట్గా నియమింపబడిన వ్యక్తి. రైట్. చూడండి, వీరు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, 1980 బ్యాచ్కి చెందిన వ్యక్తి. వీరిని ఎన్నికల కమిషనర్గా 2018లో నియమించడం జరిగింది. ఒకవేళ వీరు ఇలాగే కనుక కంటిన్యూ అయితే
ప్రస్తుత ప్రధాన ఎన్నికల కమిషనర్ ఏప్రిల్ 2021లో వారు రిటైర్ అవుతున్నారు. రిటైర్ అయిన తర్వాత అశోక్ లవాసా గారు ప్రధాన ఎన్నికల కమిషనర్గా నియమింపబడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కానీ వారు రాజీనామా సమర్పించారు. కాబట్టి ఇప్పుడు ఎవరు అవుతారు అనేది మనం చూడాలి. ఇంకా రైట్. సో ప్రస్తుతం ఉన్న అక్కడ దివాకర్ గుప్తా, వారి పదవీ కాలం ఆగస్టు 31తో ముగుస్తుంది. దాని తర్వాత ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్గా అశోక్ లవాసా గారు బాధ్యతలు చేపట్టబోతున్నారు. సో మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎన్నికల సంఘంలో ఉండే ఈ వ్యక్తులందరినీ, ఈ ప్రముఖులందరినీ ఎవరు నియమిస్తారు అంటే ప్రధాన ఎన్నికల కమిషనర్ ఇతర ఎన్నికల కమిషనర్లని నియమించే అధికారం ఎవరికి కలదు? రాష్ట్రపతి. అలాగే వీరందరూ కూడా రాజీనామా ఎవరికి సమర్పిస్తారు? ఎవరికి? రాష్ట్రపతికి సమర్పిస్తారు. అలాగే ఇటీవల రాజీనామా చేసిన ఎన్నికల కమిషనర్ పేరేమిటి? అలాగే ఇటీవల వైస్ ప్రెసిడెంట్గా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు వైస్ ప్రెసిడెంట్గా నియమింపబడిన వ్యక్తి ఎవరు? ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. ఫైన్. సో ఇక ఈ రోజుకి ఈ టాపిక్స్. మళ్ళీ తర్వాత క్లాస్లో మరిన్ని పాయింట్స్తో మనం కలుద్దాము. థ్యాంక్ యూ సో మచ్.